మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములలోని 26వ దినము. దైవ లక్షణముల స్తుతి నాతో చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగజేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమెన్. సైతాన్ని ఎదిరించు ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సాతానును ఎదిరించుట. ఓ సాతానా, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేర్లలో ఏది మంచి అర్థము లేదు, చెడుగే ఉన్నది గనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నీయు చెడుగే. కాబట్టి మా మీద అధికారం చేయలేవు. మాలో చెడుగున్నను అది నీవు అంటించిన చెడుగే కానీ నీవలే తెచ్చిపెట్టుకొనుటకు మేము సృజించిన చెడుగు కాదు. ఓ భూతమా, నీవు అతిశయింప పని లేదు. ఆమెన్. సమర్పణ ప్రార్థన నాతో చెప్పండి. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకున్నాను. నిన్ను మర్చియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహరించిన తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పు పక్షముగా వాదించుట, అసూయపడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట,
ఇతరుల పాపములో పాలివారగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. నాతో చెప్పండి. దయగల యేసు ప్రభువా, నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియజేయుచున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతి వారికి తెలియజేయము. మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగూ వ్రాసుకొనుచున్నామో అలాగే వారికి తెలియజేసి వ్రాసుకొనున్నట్లు చేయము. మాకు ప్రతిదినము తెలియజేయనట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియజేయము. నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా. మా పత్రికలలో మేము చెప్పుచున్నాము కానీ అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు. నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును. అధమ పక్షము వారి జ్ఞానమునకై అందునట్లు చెప్పుదవని నిన్ను వందించుచున్నాము. ఆమెన్. నిర్గమకాండము 26వ అధ్యాయం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబుల గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 20 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికి ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒక దానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపల తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒక దానితోనొకటి తగులుకొనినట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరల్లో మిగిలిన వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగపు తెర మందిరము వెనక పక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మూరయు ఆ పక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ పక్కను ఆ పక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నింటికి చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద
దాని దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక పక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒక దానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి 2 దిమ్మలు 16, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రను చేయవలెను. మందిరం యొక్క ఒక పక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరపు యొక్క 2వ పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరపు యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలను బంగారు రేకుతో పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనబరచబడిన దాని పోలిక చొప్పున మందిరము నిలబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలిదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకలు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులు కింద తగిలించి సాక్ష్యపు మందసపు అడ్డుతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. అడ్డుతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరపు యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంకులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. ప్రార్థన. తండ్రి, మోషే గుడారము వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి వందనములు. మోషే వంటి కుదురు మాకును కలిగించి మమ్మును నీ సహవాసములో కూర్చుండబెట్టుటకును మాతో మాట్లాడమని సన్నిధి పట్టు దయచేయమని వచ్చి వేసిన యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. పూర్వము ఇశ్రాయేలీలు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞవేదికను ఏర్పాటు చేసిరి. మనము ఈ 2 కాదు, అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అప్పుడు మోషే ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనతో సహవాసమందు గడిపారు. ఇప్పటి వరకు అలాగూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభువుతో సహవాసమందు గడిపిన వారు ఒక్కరూ లేరు. మోషే కొండ మీద సన్నిధిలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములలో ముఖాముఖిగా ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పుచుండగా వ్రాసినాడు, కొండ మీద భయంకర విషయము, అన్నము లేదు, నీళ్లు లేవు. 40 దినములు దేవుని యొద్దే ఉన్నాడు. దేవుడు చెప్పింది వ్రాసినాడు. ప్రభువా మళ్ళీ చెప్పు అంటే చెప్పేవారు. ఆయనే చెయ్యబట్టి వ్రాయించడివాడు. ఆ 40 దినాలు మోషే ఎలాగూ బ్రతికినాడో ఎవ్వరికీ తెలియదు. దేవుడంటే ఆ కాలములో అగ్ని వంటి భయంకరుడు. అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు. ప్రభువా నీవు ఉన్నావా అని అయ్యగారు అడగగా త్రియేక దేవుడు
ఉన్నామని చెప్పిరి. ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు భయముంటే రాడు, ఉండలేడు. క్రింద ఉన్న ఇశ్రాయేలీలు హడలిపోతున్నారు. కొండ తాకితే పశువులు చచ్చిపోతున్నాయి. అట్టి స్థలములో మోషే ఎలాగుండగలడు? జవాబు: నైలు నదిలో చనిపోయినాడా మోషే ఇక్కడ చావడానికి? ఆ గుడారములోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు. ప్రభువు తన్ను ఏర్పాటు చేసుకున్నారని మోషే మనస్సులో ఉన్నది. అయినను నేను నత్తివాడను ప్రభువా అన్నాడు. అది మోషే యొక్క తగ్గింపు. అయ్యగారి శరీరము ప్రార్థనకు ఒప్పుకోనందున ఆయన నడుముకు పంచె కట్టుకొని సన్నిధిలో ఉన్నారు. అది అయ్యగారి తగ్గింపు. గుడారము, కొండ, సన్నిధి మూడు వేర్వేరు గాని ఒకదానికొకటి సంబంధం ఉన్నది, అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది. ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోషే వలె వస్తే ప్రభువు వాడుకొనును. సీనాయి కొండ అనగా మనుషులకు సంబంధం లేదు, జంతువులకు సంబంధం లేదు, కానీ కేవలం మోషేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు. గుడారము, ఆయన ఎదుట కూర్చొని ప్రభువును మాట్లాడించి ఆయన చెప్పినవి రాసుకోవడము. మనలో ఈ అనుభవము కొందరికి ఎక్కువ, క్రియలో కొంత తక్కువ, సత్తువులో ఎక్కువ. సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకొనుట. ప్రతి ఉదయము 2 గంటల నుంచి 5 గంటల వరకు చేయవలను. ఒక దినము ఉండగలము కానీ రోజు చేయలేరు. స్కూలుకు రోజు ఎలాగో సమయమునకు వెళ్ళుదామో అలాగే దీనికి టైం ఉండాలి. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు చేయవలను. ఇది మన ఏర్పాటు సమయము. అయితే ప్రభువు చెప్పితే ఉదయం మొదలు సాయంత్రం వరకు వంకలు, ఆటంకాలు, పనులు ఏమీ ఉండరాదు. మోషే దగ్గరకు సైతాను, దెయ్యములు రాలేదు. వచ్చినట్లయితే అవి రావటము, చావటము కూడా అప్పుడే జరిగి ఉండేది. పై టైం ప్రకారము కష్టమే గాని దినములలో 1 గంట చొప్పున ఒక్కొక్కరు ఉండుట సులువు. 8 గంటల నుంచి 10 గంటలకు, 2 గంటల నుంచి 5 గంటలకు, రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము. రాత్రి అంతా ఉండుట మరీ కష్టము. ఇలాగూ సమర్పించుకొనే మనిషి ఏడి? ఈ సన్నిధి పని ఆడవారే చేయగలరు. ఆడవారి వలన పాపము వచ్చెను, ఆడవారి వలన రక్షణ వచ్చెను. ఆడవారి పేరు మీదే పెండ్లి కుమార్తె సంఘము. గనుక ఆడవారికి రాకడ దినాలలో పవర్ ఎక్కువగా ఉండను. మోషే మొదటి 40 సంవత్సరములలో లోక విద్య నేర్చుకొనెను, జ్ఞానాభివృద్ధి వచ్చెను. ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చును గాన సకల విద్యలు ఐగుప్తులోనే నేర్చుకొనెను. ఐగుప్తులోనే శ్రమలు పొందుట కూడా తర్ఫీదు అయ్యను. ఈ 40 సంవత్సరములలో గొర్రెల కాయటం ద్వారా వినయ విద్య నేర్చెను. నాకక్కరలేదు, నీవెవరనైనా ఇశ్రాయేలు కొరకు పంపమనెను. ఇది తగ్గింపుతో కూడిన వినయము. 40 సంవత్సరములలో నర ప్రజలను నడిపించెను. ఇంత చదువు చదివిన మోషేను ప్రజలు ఎదిరించినారు. అయినను మోషే ఓపికతో వారి భారం మోసెను. మోషే అరామియా, కల్దీయ భాషలో నేర్చెను. ఐగుప్తుల విద్యలన్నీ నేర్చుకొనెను. అవియుగాక సకల విద్యలను మోషే నేర్చెను. మోషే ఇత్రోను తన మామ సలహా తీసుకున్నట్లు మాకు అంతా తెలుసు అనుకొని ఇతరుల సలహాలు తీసుకొనకూడదు. అది మోషే విషయము, విచారము. అది కూడా మోషే దేవుని యొద్దనే నేర్చుకొనవలెను. ఉదాహరణ, తన సేవకుల చేత చేయింపవలసిన పని ఉన్న తన కుమారుడు వచ్చే వరకు చేయమని చెప్పి తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లుండును. దీవెన అలాగున దేవుని గృహములో నమ్మకమైన పనివారే ఆయన సహవాసములో పట్టు కలిగి ఆయన చెప్పు సంగతులను కుదురుగా నేర్చుకొని ఆయన కొరకు ప్రయాసపడు భాగ్యమును పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మరణాత.